మనలో చాలా మంది గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా. అండ్ కొంతమంది గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కొని ఉంటారు, అండ్ అలాగే గోల్డ్ బిస్కెట్స్, అండ్ అలాగే సిల్వర్ని కూడా ఫిజికల్ ఫార్మేట్లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. కాకపోతే వాటిని మన ఇంట్లో ఉంచితే సేఫ్ కాదని చెప్పి చాలా మంది ఏం చేస్తారు, వాటిని బ్యాంక్ లాకర్లో స్టోర్ చేస్తుంటారు కదా. ఇప్పుడు ఈ బ్యాంక్ లాకర్లో స్టోర్ చేసేటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ సేఫ్టీ రిలేటెడ్గా క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ అవుతున్నాయి. దానికి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. దీంతో పాటుగా యాక్చువల్లీ ఇరాన్ అండ్ యుఎస్ వార్ సిచ్యువేషన్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయో వాటి గురించి నేను వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకున్నాను కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైన ఏ విధంగా ఉంటుంది, అండ్ అంతేకాకుండా ఈ రోజు ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా, అండ్ దీంతో పాటుగా మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ ని పెంచేందుకు గాను గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటే వీటి యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైన ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వాటి గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు స్టాక్ ఆఫ్ ది డే, మరికొన్ని ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 316 పాయింట్స్ పెరిగి 82,814 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 116 పాయింట్స్ పెరిగి 25,571 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.44% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.71% పెరిగింది. ప్రెసెంట్ మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన వార్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయని చెప్పి దీని రిలేటెడ్ గా నిన్న వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. నిన్న నైట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇరాన్ వార్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. ప్రెసెంట్ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. సో నెక్స్ట్ 10 days లోని ఇరాన్ పైన వార్ చేస్తామా లేదా అన్నది ఒక క్లారిటీ అయితే వస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది. అంటే ఒక రకంగా మనం చూస్తే ఇరాన్ని ఒక ప్రెషర్కి గురి చేసి ఎలాగో ఒకలాగా ఇరాన్ వీళ్ళతో డీల్కి వచ్చేలాగా యుఎస్ అయితే ప్రయత్నిస్తున్నది. బట్ ఇప్పటి వరకు ఇరాన్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఒప్పుకోకపోవడంతోనే మనకి ఇప్పటికీ ఈ డీల్ అయితే అవ్వలేదు. సో నెక్స్ట్ 1 week to 10 days లోని ఈ డీల్ అవుతుందా లేదా అన్నది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా ఇంపార్టెంట్. బట్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్లయితే ఈ వీకెండ్లోని యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్ అంటే 10 days అయితే టైం ఉన్నదని చెప్పి స్టేట్మెంట్ రావడంతో కొంత గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఊపిరి పీల్చుకున్నాయి. అంటే ఈ వీకెండ్లోని వార్ అయితే జరగకపోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. బట్ ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి. దీంతో పాటుగా మనం మార్కెట్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే ఉన్నది. యుఎస్ అంబాసిడర్ అయినటువంటి సెర్జియో ఈ రోజు మాట్లాడుతూ మన ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ అయితే అంటే ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ డీల్ అయితే త్వరలోనే సైన్ అయిపోయేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ రెండు కంట్రీస్ మధ్యన చాలా పాజిటివ్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ అంతేకాకుండా ఇండియా కూడా వాళ్ళ ఆయిల్ ఇంపోర్ట్స్ ని డైవర్సిఫై చేసేసుకున్నారు. అంటే ఇంతకుముందు ఎక్కువగా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు కదా. బట్ ఈ ట్రేడ్ డీల్ నెగోషియేషన్స్ ఫైనల్ అవడంతో ఇండియా అయితే ఆయిల్ ఇంపోర్ట్స్ ని కూడా ఆల్మోస్ట్ డైవర్సిఫై చేసుకుంది రష్యా నుంచి. అండ్ యుఎస్ అయితే రష్యా దగ్గర నుంచి ఎవరు కూడా క్రూడ్ ఆయిల్ ని కొనకూడదని చెప్పి భావిస్తున్నదని చెప్పేసి అతని దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. దీంతో పాటు ఈ రోజు మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కూడా మాట్లాడుతూ ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ ఏప్రిల్ కి అయితే ఫైనల్ అవ్వచ్చు. అండ్ 18% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ మంత్ నుంచి అమలు అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా మన ఇండియా ట్రేడ్ నెగోషియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ వీక్ లోని యుఎస్ కి అయితే వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత అంటే ఈ ఫ్రేమ్ వర్క్, ఆ అగ్రిమెంట్ సైన్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా వర్క్ అయితే నడవబోతుంది. ఆ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మార్చ్ ఎండ్ అయితే అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది త్వరగా కంప్లీట్ అయ్యి మన పైన టారిఫ్స్ 18% కి కానీ తగ్గాయనుకోండి, ఒకటి మనకి అది పాజిటివ్, దానివల్ల మన ఎక్స్పోర్ట్స్ అయితే పెరుగుతాయి. దీంతో పాటు వేరియస్ కంట్రీస్ తోని మనం చేసుకుంటున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా చాలా ఫాస్ట్ గానే ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనల్ అయింది కదా యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా మధ్యన. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే త్వరగా అమలు చేయాలని చెప్పి యూరోపియన్ యూనియన్ కూడా చూస్తున్నదని చెప్పేసి ఇతని దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. ఓవరాల్ గా వీటన్నిటి వలన మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ అన్నో పెరుగుతాయి కాబట్టి అది మనకి పాజిటివ్. దీంతో పాటుగా ఈ రోజు గవర్నమెంట్ దగ్గర నుంచి మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ రోజు ఇండియన్ గవర్నమెంట్ 25,000 crores వర్త్ ఎక్స్పోర్ట్ ప్రమోషనల్ స్కీమ్ రిలేటెడ్ గా అయితే అనౌన్స్మెంట్ చేసింది. దీని ద్వారా మన ఇండియాకి చెందినటువంటి చిన్న చిన్న కంపెనీస్ కూడా వేరియస్ అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఈ స్కీమ్ అయితే వాటికి యూజ్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఓవరాల్ గా మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే వేరే కంట్రీస్ కి స్ట్రాంగ్ గా ప్రయత్నించడానికి గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తుంది. సో కమింగ్ ఇయర్స్ లోని మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి అనుకోండి, అది మన ఎకానమీకి బిగ్ పాజిటివ్ గా మనం చూడొచ్చు. యాజ్ ఆఫ్ నో మన కంట్రీలో చూస్తే డొమెస్టిక్ కన్జంప్షన్ అయితే బాగానే జరుగుతున్నది. ఓన్లీ
థింగ్ ఎక్స్పోర్ట్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఒకే కంట్రీకి కాకుండా వేరియస్ కంట్రీస్కి ఇలా ఎక్స్పోర్ట్స్ డైవర్సిఫై చేసి మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువగా పెరిగాయి అనుకోండి, నెక్స్ట్ డెకేడ్ లోని మన ఎకానమీ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా మన ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఇండియాలో జరుగుతున్నటువంటి సమిట్ లోని ప్యాక్ సిలికా డిక్లరేషన్ అయితే జరిగింది. దీనివల్ల ఏంటంటే మన ఇండియా, యుఎస్ అండ్ అలాగే వేరియస్ అదర్ కంట్రీస్ లైక్ జపాన్ కావచ్చు, జపాన్ తో పాటు సౌత్ కొరియా, ఇజ్రాయెల్ ఇటువంటి వేరియస్ అదర్ కంట్రీస్ అన్ని కలిపి క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేయబోతున్నాయి. సో క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ రిలేటెడ్ గా అన్ని కంట్రీస్ కలిపి వర్క్ చేసినట్లయితే ఓవరాల్ గా ప్రతి ఒక్క కంట్రీకి కూడా ఇది మనం పాజిటివ్ గానే చూడాలి. సో ఈ క్రిటికల్ మినరల్ సప్లై చైన్ రిలేటెడ్ గా ఈ డిక్లరేషన్ జరిగిందన్న అప్డేట్ తోనే మధ్యాహ్నం జిఎండిసి స్టాక్ కొంత పాజిటివ్ గా అయితే రియాక్ట్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే మన ఎకానమీ రిలేటెడ్ గా అన్ని కూడా పాజిటివ్ థింగ్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇన్వెస్టర్ సెంటిమెంట్ లాస్ట్ 1 to 1.5 years నుంచి కొంత వీక్ గా ఉన్నది కదా, మార్కెట్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుండడంతో దానివల్ల ఒక్క చిన్న అప్డేట్ అంటే వేరే అదర్ కంట్రీస్ రిలేటెడ్ గా, అదర్ ఎకానమీస్ రిలేటెడ్ గా ఎటువంటి చిన్న నెగిటివ్ అప్డేట్ వచ్చినా కూడా గ్లోబల్ మార్కెట్స్ కన్నా కూడా మన మార్కెట్స్ లోనే ఎక్కువగా ప్రెషర్ కనపడుతుంది. ఎస్పెషల్లీ నిన్న కూడా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, గ్లోబల్ మార్కెట్స్ కన్నా కూడా ఇరాన్ అండ్ యుఎస్ మధ్యన ఇష్యూ రిలేటెడ్ గా మన మార్కెట్స్ ఎక్కువగా రియాక్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇన్వెస్టర్ సెంటిమెంట్ వీక్ గా ఉండడంతో కొంతవరకు ఇప్పుడు మన ఎకానమీలో పాజిటివ్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి కదా, దీని యొక్క ఇంపాక్ట్ కంపెనీస్ యొక్క నెంబర్స్ లో కూడా మనకి కమింగ్ క్వార్టర్స్ లో కనపడింది అనుకోండి, ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. దీని ద్వారా కమింగ్ ఇయర్స్ లోని మార్కెట్ అయితే ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేయొచ్చు. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలో కంపెనీ గురించి మాట్లాడుకునే ముందు ఒక ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి మేజర్ క్యాపెక్స్ గురించి మనం తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకుంటే ఆ కంపెనీస్ ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మనకి డీటెయిల్ గా అర్థం అవుద్ది. ఆ ఇండస్ట్రీయే డేటా సెంటర్స్. ఓల్డ్ వైడ్ చూసినట్లయితే డేటా సెంటర్స్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ బజ్ వినబడుతుంది కదా. ఈవెన్ మన ఇండియాలో కూడా చూసినట్లయితే డేటా సెంటర్ కెపాసిటీస్ అయితే స్ట్రాంగ్ గానే బిల్డ్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్క పెద్ద కంపెనీ కూడా అనౌన్స్ చేస్తుంది. సో దీన్ని బట్టి అంటే ఈ డేటా సెంటర్ ఇన్ఫ్రాని బిల్డ్ చేయాలంటే దాని రిలేటెడ్ గా వేరియస్ ప్రొడక్ట్స్ అయితే కావాలి కదా, డేటా సెంటర్ ఇన్ఫ్రా బిల్డ్ అవ్వాలంటే. సో దాని రిలేటెడ్ గా మనం చూసినట్లయితే మెయిన్లీ కేబుల్స్ అండ్ వైర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, వీళ్ళకైతే డేటా సెంటర్స్ వల్ల చాలా స్ట్రాంగ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. దీని రిలేటెడ్ గా ఈ కేబుల్ అండ్ వైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కేఈఐ ఇండస్ట్రీస్ యొక్క మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడుతూ చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేసింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2030 నాటికి ఈ డేటా సెంటర్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా $30 billion వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరిగేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ నెక్స్ట్ 5 to 6 years లోనే మన ఇండియాలోని 8 to 10 gigawatt డేటా సెంటర్ కెపాసిటీ అయితే బిల్డ్ అవుతుంది అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ 10 gigawatt కాదు, అట్లీస్ట్ 8 gigawatt కెపాసిటీ బిల్డ్ అయిందని మనం అనుకుందాం. ఫర్ సపోజ్ హైయెస్ట్ కాకుండా లోయెస్ట్ ఏదైతే చెప్తున్నారో అదే బిల్డ్ అవుతుందని మనం అనుకుందాం. అలా చూసుకున్నా కూడా పర్ ఈచ్ గిగావాట్ డేటా సెంటర్ కెపాసిటీ బిల్డ్ అవ్వాలంటే 4,000 crores వర్త్ కేబుల్స్ అయితే అవసరం పడతాయంట. సో అలా చూసుకుంటే 8 gigawatt డేటా సెంటర్ కెపాసిటీ నెక్స్ట్ 6 years లో మన ఇండియాలో బిల్డ్ అవ్వాలంటే దగ్గరగా 32,000 crores వర్త్ కేబుల్స్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. సో 32,000 crores వర్త్ కేబుల్ రిక్వైర్మెంట్ అంటే ఈ కేబుల్స్ అండ్ వైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి డేటా సెంటర్ కెపాసిటీస్ బిల్డ్ అవడం వల్ల ఎంత హ్యూజ్ ఆపర్చునిటీ ఉంటుందో మీరే ఒకసారి అర్థం చేసుకోండి. దట్టు వీళ్ళు చెప్తుంది కేవలం ఇండియా గురించే. ఈవెన్ వరల్డ్ మొత్తం మనం చూసినట్లయితే డేటా సెంటర్ ఇన్ఫ్రా అయితే చాలా స్ట్రాంగ్ గానే బిల్డ్ అవుతుంది కదా, అండ్ ఈ కంపెనీస్ కి ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో దానివల్ల ఈ కంపెనీస్ కి అయితే కమింగ్ 5 to 6 years లోని డేటా సెంటర్స్ రిలేటెడ్ గా మ్యాసివ్ ఆపర్చునిటీ ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ చూసినట్లయితే కేఈ ఇండస్ట్రీస్ కంపెనీ 44,000 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నట్లయితే పాలీక్యాప్ వాళ్ళు 1,70,000 crores వర్త్ మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నారు. సో వీళ్ళకి దగ్గరగా మన ఇండియాలోనే 32,000 crores పైనే ఆపర్చునిటీ అయితే కనబడుతుంది. ఒకవేళ 8 to 10 gigawatt క్రియేట్ అయితే, అలా కాకుండా ఇంకా లార్జ్ స్కేల్ డేటా సెంటర్ కెపాసిటీ గానీ బిల్డ్ అయింది అనుకోండి, ఆ ఆపర్చునిటీ సైజ్ ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఓవరాల్ గా దీనివల్ల ఈ కేబుల్ అండ్ వైర్ మ్యానుఫ్యాక్చరర్స్ కి లాంగ్ టర్మ్ లో అయితే పాజిటివ్ కానుంది. సో వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో కేఈ ఇండస్ట్రీ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయినా ఒకపైన దాని కాన్సెప్ట్ పక్కన పెడితే కమింగ్ ఇయర్స్ లో అయితే ఈ కేబుల్ అండ్ వైర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ కనపడుతుంది. కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకునే ముందు ఆపర్చునిటీ కాదు, వాల్యుయేషన్స్ అవి కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో అవి కూడా చెక్ చేసుకుని వీటి రిలేటెడ్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఈ స్పేస్ లో అయితే ఇంట్రెస్టింగ్ చేంజ్ జరుగుతుంది. సో వీళ్ళకైతే మంచి ఆపర్చునిటీ కనపడుతుంది.
నెక్స్ట్ మన ఇంట్లో ఉండేటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కావచ్చు అండ్ మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం కదా వాటిలోని. సో వాటిని మన ఇంట్లో ఉంచుకుంటే అవి సేఫ్ కాదని చెప్పి మనం ఏం చేస్తాం, బ్యాంక్ లాకర్స్లోని సేవ్ చేస్తాం కదా వాటిని. ఎందుకంటే బ్యాంక్స్లో ఉంటే అవి సేఫ్గా ఉంటాయి కదా అని చెప్పి చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ వాటిని తీసుకెళ్లి బ్యాంక్ లాకర్స్లో సేవ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ బ్యాంక్ లాకర్స్లో ఉండేటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ వాటి సేఫ్టీ రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే బెంగళూరుకి చెందినటువంటి వన్ ఆఫ్ ది బ్యాంక్లో ఒక కస్టమర్కి చెందినటువంటి గోల్డ్ని ఆ బ్యాంక్లో వర్క్ చేసేటువంటి కీ ఆఫీసర్ పొజిషన్ అయింది. సో అతను ఏం చేశారంటే కస్టమర్కి తెలియకుండా ఆ లాకర్లో ఉన్నటువంటి గోల్డ్ని తీసి తాకట్టు పెట్టేశారంట. అతను తాకట్టు పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏం చేశారు తెలుసా, ఈ ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి కదా వాటి కోసం అని చెప్పి అతను వాడేయడం జరిగింది. తీరా చూస్తే కస్టమర్ వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి చూస్తే షాక్ తగిలింది. ఎందుకంటే ఆ లాకర్ లో బంగారమే లేకపోయేసరికి కంప్లైంట్ ఇస్తే జరిగినటువంటి తతంగం అంతా బయటపడిందంట. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఆ గోల్డ్ వాల్యూ దగ్గర 3.5 crores ఉంటుందని చెప్తున్నారు. బట్ బ్యాంక్ లాకర్ లో ఉన్నటువంటి మన గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలా పోయింది అనుకోండి, బ్యాంక్స్ మనకి ఎంత ఇస్తాయి? మనం పే చేసేటువంటి ఇయర్లీ రెంట్ ఉంటుంది కదా దానికి 100 times పే చేస్తాయి. అంటే ఫర్ సపోజ్ మనం సంవత్సరంకి 5,000 రూపాయలు రెంట్ పే చేసాం అనుకోండి, మనకు వచ్చేది ఎంత? ఇక్కడ గోల్డ్ వాల్యూ ఎంత? 3.5 crores. మరి ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు పే చేస్తారు? సో అందుకనే బ్యాంక్ లాకర్స్లో ఉంటే మీ గోల్డ్ అండ్ సిల్వర్ కంప్లీట్గా సేఫ్ అని చెప్పి భావించకూడదు. వాటిని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వెళ్ళి చెక్ చేసుకోవాలని చెప్పి చాలామంది అయితే సూచిస్తున్నారు. జనరలీ మనం బ్యాంక్స్ని నమ్మే కదా వాటిలోని సేవ్ చేస్తాం. వీటిలోని ఏదైనా వేరే దొంగతనాలు జరిగాయి అనుకోండి, అది డిఫరెంట్ కేసు. అలా కాకుండా బ్యాంక్లో వర్క్ చేసేటువంటి అధికారులు ఇలా చేస్తే నిజంగా బ్యాంక్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి కదా. సో దాని రిలేటెడ్గానే ఇప్పుడైతే కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అండ్ అందులోని 700 grams ఎంతో గోల్డ్ రిటర్న్ దొరికిందంట కూడా. సో మిగతా దాని రిలేటెడ్గా ఫర్దర్గా ఏం చేస్తారన్నది చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే బ్యాంక్ లాకర్స్లోనే ఎవరైనా గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ ఎనీథింగ్ సేవ్ చేస్తున్నారనుకోండి, వాటిని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వెళ్ళి చెక్ చేసుకోవడం బెటర్. అంటే మనం ఒక్కసారి ఏం చేస్తామంటే పెట్టేసి కొన్ని సంవత్సరాలు అలా మర్చిపోతుంటారు, చాలామంది చూడరు కదా. బట్ అలా కాకుండా ఒక 1 month 2 monthsకి ఒకసారి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చెక్ చేసుకోవడం బెటర్ అని చెప్తున్నారు. అలానే అన్ని బ్యాంక్స్లోని ఇటువంటివి జరగవు. అలా అన్ని బ్యాంక్స్లో ఇటువంటివి జరిగితే నిజంగా బ్యాంక్స్ మీద నమ్మకమే కోల్పోతాం కదా. చాలా బ్యాంక్స్లోని సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటారు. సో అన్ని బ్యాంక్స్లోని ఇటువంటివి జరగవు. బట్ ఇలాంటి కేసులు జరిగినప్పుడు వీటి రిలేటెడ్గా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. కాబట్టి మన సేఫ్టీ కోసం ఎంత లాకర్లో ఉన్నా కూడా ఒక 1 monthకో 2 monthస్కో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకున్నాం అనుకోండి, దెన్ అవి సేఫ్గా ఉన్నాయా లేదా అన్నది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఈరోజు సెషన్లో ఫార్మాసిటికల్స్ అండ్ మెడికల్ గూడ్స్ హోల్సేల్ బిజినెస్ చేసే నోటీస్ ఇండియా లిమిటెడ్ స్టాక్ నియర్లీ 20% పెరిగింది కదా. ఈ స్టాక్ అంతలా రియాక్ట్ అవడానికి రీజన్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్, ఫారెన్ ప్రమోటర్. సో వాళ్ళకి కంపెనీలో ప్రెసెంట్ ఉన్నటువంటి 71% స్టేక్ ని ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అయినటువంటి క్రిస్ క్యాపిటల్ వాళ్ళకి సేల్ చేసేందుకు గాను వీళ్ళు అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఈ క్రిస్ క్యాపిటల్ వాళ్ళు నోవర్టిస్ లోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేస్తున్నారు కదా. ఏదైనా కంపెనీ ఇలా ఒక కంపెనీలోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేసింది అనుకోండి, సెబీ యొక్క రూల్ ప్రకారం 26% ఓపెన్ ఆఫర్ ని కూడా అనౌన్స్ చేయాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ ఓపెన్ ఆఫర్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్ వచ్చేసింది. వీళ్ళు పబ్లిక్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అనదర్ 26% స్టేక్ ని ఈచ్ షేర్ 860 రూపీస్ కి అక్వైర్ చేస్తామని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. నిన్న క్లోజింగ్ నాటికి చూసినట్లయితే స్టాక్ అరౌండ్ 820 or 830లో ట్రేడ్ అవుతుంది. సో నిన్న క్లోజింగ్ ప్రైస్ కన్నా ఓపెన్ ఆఫర్ ప్రైస్ కొంత ఎక్కువగానే ఉన్నదంటే వీళ్ళు ఫర్దర్ గా కూడా స్టేక్ ని కంపెనీలో అక్వైర్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టుగా క్లియర్ గా అర్థం అవుతుంది కదా. సో దాంతో పాటుగా ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ కంపెనీలో మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేస్తున్నారంటే ఇక్కడ నుంచి కంపెనీ యొక్క గ్రోత్ ని స్ట్రాంగ్ గానే డ్రైవ్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే అంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ ప్రెసెంట్ చూస్తే ఓపెన్ ఆఫర్ ప్రైస్ కన్నా కూడా మార్కెట్ లో స్టాక్ ప్రైస్ అయితే చాలా ఎక్కువగానే పెరిగింది. నెక్స్ట్ హైదరాబాద్ కి చెందినటువంటి బిర్యానీ చైన్స్ అన్ని కలిపి ఫైనాన్షియల్ ఇయర్ 20 నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు 70,000 కోట్ల ట్యాక్స్ ఎవిజన్ స్కామ్ కి పాల్పడినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఓవరాల్ గా 1.77 lakh రెస్టారెంట్ ఐడీస్ అయితే ఓవరాల్ గా ఒక సాఫ్ట్వేర్ ని యూజ్ చేయడం ద్వారా ఇంత మొత్తంలో ట్యాక్స్ ని ఎగ్గొట్టారని, ఇది ఓన్లీ హైదరాబాద్ అనే కాదు ఇండియా మొత్తంలో చాలా రెస్టారెంట్ చైన్స్ ఇలాగే చేస్తున్నట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే గుర్తించినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ టూల్స్ ని యూజ్ చేయడం ద్వారా కనిపెట్టినట్లుగా ఇప్పుడు వీళ్ళపైన ఎటువంటి పెనాల్టీస్ వేయాలని చెప్పి వర్క్ చేస్తున్నట్లుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా పెద్ద పెద్ద బిజినెస్ రన్ చేసే వాళ్ళే ట్యాక్స్లు కట్టకుండా ఎగ్గొట్టేస్తే జనరల్ ఏం జరుగుతుంది, సామాన్యులపైనే ట్యాక్స్ పెరిగిపోతుంటది కదా డే బై డే. సో పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు ట్యాక్స్లు కరెక్ట్ గా కట్టినప్పుడే గవర్నమెంట్ కి ఫుల్ ఫ్లెజ్ గా ట్యాక్స్ అమౌంట్ అన్నది వస్తుంది. కాబట్టి సామాన్యుల పైన ట్యాక్స్ భారం అన్నది తగ్గేటువంటి అవకాశం ఉంది. బట్ మన కంట్రీలో చూసినట్లయితే పెద్ద బిజినెస్
చేసే వాళ్ళు చాలా మంది ఇటువంటివి యూజ్ చేసి ట్యాక్స్ ఎగ్గొట్టడం వంటివి చేస్తుంటారు. సో వీళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుని భారీ పెనాల్టీలు విధిస్తేనే ఫ్యూచర్ లోని అట్లీస్ట్ ఇటువంటివి రిపీట్ చేయడానికి భయపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎన్ఎస్సి వాళ్ళు మార్చ్ F&O సిరీస్ లోని టోటల్ గా 18 స్టాక్స్ రిలేటెడ్ గా మార్జిన్ ని 15% వరకు పెంచుతున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్టాక్స్ మనం చూసినట్లయితే వోడాఫోన్ ఐడియా, DLF, RBL బ్యాంక్, సెయిల్, బంధన్ బ్యాంక్, అరబిందో ఫార్మా, గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్, NMDC, మనప్పురం ఫైనాన్స్ తో పాటు ఇక్కడ కనపడుతున్నటువంటి రిమైనింగ్ స్టాక్స్ యొక్క లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. F&O సిరీస్ లో భాగంగా ఈ స్టాక్స్ రిలేటెడ్ గా మార్జిన్ ని పెంచారు కాబట్టి కొంతవరకు వీటిలోని వాల్యూమ్స్ అన్నవి తగ్గేటువంటి అవకాశం ఉంది. సో మార్చి నుంచి ఈ రూల్ అమల్లోకి రాబోతుంది కాబట్టి కొంత ఈ స్టాక్స్ లోని మనకి వాలటాలిటీ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పర్సిస్టెంట్ సిస్టమ్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సిస్టెంట్ సిస్టమ్స్ వల్ల ఎగ్జాక్ట్ పియర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి EPAM వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 26 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 గైడెన్స్ అయితే కట్ చేశారు. సో వాళ్ళు గైడెన్స్ కట్ చేయడంతో EPAM స్టాక్ లోనైతే చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. EPAM కావచ్చు, పర్సిస్టెంట్ సిస్టమ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా చాలా మంది క్లయింట్స్ కి సిమిలర్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. క్లయింట్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి కాంట్రాక్ట్స్ తగ్గడం వల్లే EPAM గైడెన్స్ ని కట్ చేసింది కాబట్టి పర్సిస్టెంట్ సిస్టమ్స్ పైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ పడచ్చు, వీళ్ళ బిజినెస్ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో పర్సిస్టెంట్ సిస్టమ్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ ఫిబ్రవరి మంత్ లోని ఓవరాల్ గా ఎక్స్చేంజెస్ టర్న్ ఓవర్ డేటా అయితే రిలీజ్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే ఆప్షన్స్ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ మంత్ ఆన్ మంత్ లో 14% అయితే తగ్గింది. అంటే ఇండస్ట్రీ వైడ్ గా చూసుకున్నట్లయితే 14% తగ్గింది. దీనిలోని మెయిన్లీ BSE వాళ్ళపైన ఎక్కువగా ఇంపాక్ట్ కనపడుతుంది. BSE వాళ్ళ మార్కెట్ షేర్ జనవరిలో 33% ఉంటే అది ఫిబ్రవరికి 30% తగ్గింది. అంటే BSE ఇక్కడ క్లియర్ గా మార్కెట్ షేర్ అయితే కోల్పోయింది. NSE వాళ్ళ మార్కెట్ షేర్ మంత్ ఆన్ మంత్ లోని 2% పెరిగింది. ఇక్కడ BSE వాళ్ళ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ 21% తగ్గితే NSE వాళ్ళది 7% అయితే తగ్గింది. సో ఓవరాల్ గా చూసుకుంటే NSE కన్నా ఈ ఫిబ్రవరి మంత్ లో BSE పైనే ఎక్కువగా ఇంపాక్ట్ పడిందని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి BSE స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ UPL వాళ్ళ దగ్గర నుంచి ఒక డీమర్జర్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని అయితే UPL నుంచి సపరేట్ గా డీమర్జ్ చేసి లిస్ట్ చేయబోతున్నారు. సో ఈ డీమర్జర్ లో భాగంగా రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే UPL యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి UPL క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ లో కూడా 1 షేర్ అయితే వీళ్ళు ఇష్యూ చేయనున్నారు. ఇంకా ఈ డీమర్జర్ కి వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అవి రావాలి. ఆ అప్రూవల్స్ రావడానికి ఆల్మోస్ట్ 1 to 1.5 year టైం అయితే పడుతుంది. ఆ అప్రూవల్స్ వచ్చిన తర్వాత డీమర్జర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా డీమర్జ్ చేయడం ద్వారా రెండు బిజినెస్ అంటే UPL ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయినటువంటి అగ్రికల్చర్ అండ్ స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని అండ్ అలాగే ఈ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ ని సపరేట్ గా చేసి రెండింటిపైన ఫుల్ ఫ్లెజ్ గా ఫోకస్ చేసి వాటిని గ్రో చేయొచ్చని వీటి ద్వారా షేర్ హోల్డర్స్ కి వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ RPP ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళకి తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 205 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది RPP ఇన్ఫ్రా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ US కి చెందినటువంటి పవర్ సెక్టర్ OEM దగ్గర నుంచి డెవలప్మెంట్ ఇంజనీర్స్ వాళ్ళకి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $40 million అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 16 యూనిట్స్ ఆఫ్ HRSG పైపింగ్ అయితే ఈ కస్టమర్ కి సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ L&T వాళ్ళ డేటా సెంటర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ బిజినెస్ అయినటువంటి వ్యోమా వాళ్ళు E2E నెట్వర్క్స్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా E2E నెట్వర్క్స్ వాళ్ళు L&T వాళ్ళ ఈ వ్యోమా యొక్క GPU క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీని పెంచడంతో పాటుగా E2E క్లౌడ్ ప్లాట్ఫామ్ త్రూ కమర్షియలైజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో L&T వాళ్ళు E2E తోని ఏదైతే ఈ న్యూ పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారో ఇది E2E నెట్వర్క్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.